చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ ఇవ్వడం లేదు. అదే బ్రహ్మణి స్టీల్ కి ముఖ్యమంత్రి కుమారుడు పెట్టిన ఫ్యాక్టరీలకి ఇష్టానుసారం మైనింగ్ లీజులు ఇచ్చే పరిస్థితి వస్తా ఉంది, ఐరన్ ఓర్ ఇచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు కోస్టల్ కారిడార్ పెట్టారు. ఒక మంచి పేరు సుందరంగా పెట్టాడు ఈ ముఖ్యమంత్రి. తాడా నుంచి ఇచ్చాపురం వరకు 10 లక్షల ఎకరాలు ఈ కోస్టల్ కారిడార్ పేరుతో పేదవాళ్ళ భూముల్ని డబ్బులున్న వాళ్ళకి అమ్మాలని ప్రయత్నం చేశాడు. ఈ ఒక్క ప్రాజెక్ట్ లో 1 లక్ష కోట్ల అవినీతికి ప్రణాళికలు తయారు చేసుకున్నాడు. పేదవాళ్ళ నోట్లో, రైతు నోట్లో మట్టి డబ్బులుండే వాళ్ళకి అమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని మనం అపోజ్ చేశాం, పోరాడాం, ఇప్పుడు ప్రస్తుతానికి ఆపాం. కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఉద్యమాలు చేశారు, అందరం కలిసి చేశాం, దీన్ని అడ్డుకోగలిగాం. ఇంకో పక్కన ఇక్కడనే బాక్సైట్ ఉంది. గిరిజన హక్కులు కాలువాచి ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇష్టానుసారం జిందాలకు ఇవ్వాలని ఇంకో పక్కన గల్ఫ్ కంట్రీలో ఒక దేశంలో ఇవన్నీ కట్టబెట్టాలని ప్రయత్నం చేశారు. పేరు వాళ్ళది, తీసుకునేది అనుమానాలు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు జరిగే ఎన్నికలు మనందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. నేను అందుకనే సంక్షేమ కార్యక్రమాల్లో ముందు పోవాలనుకున్నాం. ఇప్పుడిచ్చే 20 కేజీల బియ్యం కూడా ఉచితంగా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ఇప్పుడు కట్టిన ఇండ్లకు బకాయిలుంటే పేదవాళ్ళకు పూర్తిగా మాఫీ చేస్తాం. విశాఖపట్నంలో 60 గజాల స్థలం ప్రతి ఒక్క పేదవాడికి మినిమం ఇస్తాం, ఇంకా అవసరమైతే ఎక్కువ ఇప్పిస్తాం. ప్రథమ ప్రాధాన్యత పేదవాళ్ళకి ఇంటి జాగాకి ఇప్పిస్తాం. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇండ్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరికీ ₹1,00,000 వరకు ఒక్క పైసా కూడా లేకుండా ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటి ప్రణాళికతో ఈ రోజు మనం ముందుకు వస్తున్నాం. ఈ రోజు ఇంకో పక్కన ఇక్కడ చూస్తే సింహాచలం ఉంది. సింహాచలం భూములకి ఆ రోజు నేను ఒక జీవో ఇచ్చాను, 578 జీవో. దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయాల్సింది. ఎన్నికలప్పుడు చెప్పారు, అది కూడా రెగ్యులరైజ్ చేయలేదు. నేను ఇక్కడ ఉండే విశాఖపట్నంలో ఎవరైతే సింహాచలం భూముల్లో ఉన్నారో వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను, రేపు అవసరమైతే ప్రభుత్వం డబ్బులు పే చేసి కారు చౌకగా ఈ పేదవాళ్ళందరికీ ఆ భూములు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. ఇది జరుగుతుంది, చేపిస్తాం. ఉద్యోగస్తులందరికీ వారానికి 5 రోజులు ప్రవేశపెట్టాం. ఇది కూడా నేను ఆలోచించాను. వాళ్ళు కూడా మనుషులు, వాళ్లకు కుటుంబాలున్నాయి, వాళ్లకు సమస్యలున్నాయి. 5 రోజులు సిన్సియర్ గా పనిచేసి 2 రోజులు లీవ్ తీసుకుంటే పిల్లలతో కాలక్షేపం చేస్తారు, సొంత పనులుంటే చేసుకుంటారు. దానివల్ల వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అవసరమైతే రోజుకు 1 గంట ఎక్కువ పనిచేస్తారు, పనులన్నీ పూర్తి చేస్తారు. ఆ విధంగా చేయడం కోసం 5 రోజుల పనిదినాన్ని ప్రవేశపెట్టాం. అదే కాదు, ఉద్యోగస్తులందరికీ 40% ఫిట్మెంట్ ఛార్జెస్ కింద PRC ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తులందరికీ వాళ్ళు రిటైర్ అయ్యే లోపల తప్పకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీకి వారున్న చోట్లో ఇంటి జాగా ఇప్పించి ఇండ్లు కట్టే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఉద్యోగస్తులందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. నిన్న మొన్న ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి ఏదో మాయ మాటలు మాట్లాడుతున్నాడు. ఉద్యోగస్తులను ఉద్ధరించాలన్నాడు. మొన్న కూడా PRC మనం అనౌన్స్ చేసిన తర్వాత ఇచ్చాడు. టీచర్స్ విషయంలో అయితే ఇంకా కూడా ఏకీకృత సర్వీసులు పెట్టలేకపోయాడు. చాలా సమస్యలు ఉన్నాయి. ముందు కూడా మీరు చూస్తే ఉద్యోగస్తులు బాగా పనిచేశారు. రాష్ట్రం అభివృద్ధి అయిందంటే ఉద్యోగస్తుల పాత్ర చాలా ఉంది. భవిష్యత్తులో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా అందరితో సమర్థవంతంగా పనిచేయించి ఒక మంచి కోసం ముందుకు పోతాం. ఈ విషయాన్ని ఉద్యోగస్తులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకో పక్కన మీరు చూస్తే రైతు ఆత్మహత్యలు పూర్తిగా ఆపుతాం. చేనేత కార్మికుల ఆకలి చావులు లేకుండా ఈ 2,000 రూపాయలతో పూర్తవుతుంది. మత్స్యకారులు సుమారు 214 మంది చనిపోయారు. 50,000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వడం లేదు. నేను ఈ రోజు హామీ ఇస్తున్నాను, 2 లక్షల రూపాయలు మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఇచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇప్పిస్తాం. మే జూన్ లో
సముద్రంలో పోకుండా, ఎందుకంటే చేపలు డెవలప్ కావాలని ఆ రోజుల్లో హాలిడే ఇస్తున్నారు. వాళ్ళు తినడానికి కూడా ఏమీ లేకుండా పోతా ఉంది. అలాంటి కుటుంబాలకి 40-50 కేజీల బియ్యం ఇచ్చి ఆర్థిక సహాయం చేసి ఆ 2 నెలలు మత్స్యకారులు కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీస్ లో పవర్ కట్స్ వస్తున్నాయి. తమిళలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ కూడా కోతలు లేవు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని కోతలే. కిరసన ఆయిల్ దొరకదు, గ్యాస్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముతారు, ఎరువులు ఎక్కడా దొరకవు, కరెంటు రాదు, వచ్చినా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి. సింహాద్రి పవర్ స్టేషన్ ఉంది, కనీసం ఇక్కడ సింహాద్రి పవర్ స్టేషన్ ఉంటే విశాఖపట్నంలో మీ కరెంటు సక్రమంగా వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నాం. ఉత్తరాంధ్రలో జూట్ మిల్లు ఉన్నాయి, కొన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కంటిన్యూగా జూట్ మిల్స్ అన్ని ఆగిపోయేట్టుగా పవర్ కట్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ అన్ని కూడా పవర్ కట్ చేస్తున్నారు. చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. యజమాన్యం ఎప్పుడైతే పవర్ లేదో అప్పుడు మొత్తం మూసేసి వాళ్ళకి జీతాలు కూడా వెళ్ళి పరిస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. దీన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ చూస్తే విద్యా కేంద్రంగా చేయాలి, ఐఐటి రావాలి. కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు మాట్లాడారు, ఐఐటి మాత్రం తెచ్చే పరిస్థితులు లేరు. మళ్ళీ ఏదైనా విశాఖపట్నానికి ఐఐటి రావాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఇది కూడా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి పనులతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎంత దారుణం అంటే సముద్రం ఇసుక ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు అమ్మేశారు. సముద్రంలో ఉండే ఇసుకంతా కూడా వ్యాపారం చేసుకుని మత్స్యకారులు పొట్టగొడుతున్నారు. ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. నేను చూసినప్పుడంతా ఆనందించేవాడిని. ఆ ఎర్రమట్టి దిబ్బలు ఒక హెరిటేజ్ సైట్ గా తయారు చేస్తే బ్రహ్మాండంగా ఎవరు వచ్చినా చూడడానికి చాలా బాగుంటాయి. అవి కూడా కబ్జా చేయాలనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. చదరం చేసి అవి కూడా కొట్టేయాలనుకుంటున్నారు. దాన్ని ఏమాత్రం అనుమతించడానికి వీల్లేదు. ఏరాడ కొండ అమ్మారు, గుట్టలు అమ్ముతున్నారు, ఇంకా ఏం మిగలబెట్టరు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, సంక్షేమంలో ముందుకు పోతాం, అభివృద్ధిలో ముందుకు పోతాం, విశాఖపట్నానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం. ఈ విశాఖపట్నాన్ని భారతదేశంలోనే